ఎప్పుడైతే సెల్స్ అనేవి హెల్దీగా ఉంటాయో టిష్యూస్ హెల్దీగా ఉంటాయి, టిష్యూస్ హెల్దీగా ఉంటే ఆర్గాన్స్ హెల్దీగా ఉంటాయి, ఆర్గాన్స్ హెల్దీగా ఉంటే ఆ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి హ్యూమన్ బాడీ మొత్తం కూడా హెల్దీగా ఉంటుంది. సో హ్యూమన్ బాడీ హెల్త్ మొత్తం కూడా సెల్స్ పైన ఆధారపడి ఉంటుంది. సెల్స్ అనేవి హెల్దీగా ఉంటే హ్యూమన్ బాడీ మొత్తం కూడా హెల్దీగా ఉంటుంది. సెల్స్ అన్హెల్దీగా ఉంటే హ్యూమన్ బాడీ మొత్తం కూడా అన్హెల్దీగా అయిపోతుంది. సో ఈ వాటర్లో ఉండే ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి యాంటీ ఆక్సిడేషన్. యాంటీ ఆక్సిడేషన్ కంటే ముందు మనం ఆక్సిడేషన్ అంటే ఏంటో చూద్దాం. యాపిల్ని కట్ చేసాం, రూమ్ టెంపరేచర్లో పడితే ఏమవుతుంది? కలర్ మారడం మనం గమనిస్తాం. దీన్నే మనం ఆక్సిడేషన్గా చెప్పుకోవచ్చు. అలాగే మేకుల్ని వాటర్లో వేస్తే కూడా తుప్పు పడతాయి. ఆక్సిడేషన్ అంటే వెరీ సింపుల్. ద రస్టింగ్ ప్రాసెస్నే మనం ఆక్సిడేషన్గా చెప్పుకుంటాం. ఎప్పుడైతే ఈ లివింగ్ టిష్యూస్ అనేవి ఆక్సిడేషన్కు గురవుతేనే సిక్నెస్ అండ్ ఏజింగ్ అనేది జరుగుతుంది. సో ఈ సిక్నెస్ అండ్ ఏజింగ్ అనేది, ఈ పాడైపోవడం అనేది నాట్ ఓన్లీ యాపిల్ మేకులకు, మనిషి బాడీలో కూడా ఆక్సిడేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దాని అవుట్పుట్ ఏంటి అంటే మన ఆర్గాన్స్ పాడైపోయి మనం వృద్ధాప్య రూపంలో మనకు అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో ఎప్పుడైతే మనం యాపిల్ని మేకుల్ని క్యాంగన్ వాటర్లో వేస్తామో యాపిల్ అండ్ మేకులు రెండు కూడా పాడవు. ఎందు గురించి అంటే క్యాంగన్ వాటర్ వచ్చేసి యాంటీ ఆక్సిడేషన్గా పనిచేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్ అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఒక కట్టెని కాల్చినప్పుడు వేడిమి వస్తుంది, వెలుతురు వస్తుంది, పొగ కూడా వస్తుంది. దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టు ఈ పొల్యూషన్ వాతావరణంలో మనం శ్వాస తీసుకుని వదిలిన ప్రతిసారి మనిషి బాడీ గోడలకు ఒక బ్లాక్ లేయర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది సెల్స్ పైన డిపాజిట్ అయిపోయి ఆక్సిడేషన్ జరుపుతుంది. సో సెల్స్లో ఏముంటాయి? న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఆక్సిడేషన్ వల్ల ఆ సెల్లో ఉన్న పేర్ ఎలక్ట్రాన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని కోల్పోతుందో ఆ సెల్ అనేది పనిచేయడం ఆగిపోతుంది. ఆ పనిచేయని సెల్ని మనం డెడ్ సెల్ అంటాం. అంటే దీన్నే మనం సైంటిఫికల్గా ఫ్రీ రాడికల్ అని పిలుచుకుంటాం. అంటే ఒక ఫ్రీ రాడికల్ మనిషి బాడీలో ఏం చేస్తుంది అంటే ఒక రెప్ప పాటున కొన్ని వందల కొన్ని వేల ఫ్రీ రాడికల్స్ని అది జనరేట్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మనిషి బాడీలో ఒక రోజుకు కొన్ని కోట్ల ఫ్రీ రాడికల్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఎగ్జాంపుల్గా ఇప్పుడు సెల్లో ఎలక్ట్రాన్ అనేది లేదు, పేరు ఎలక్ట్రాన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ లేదు, ఇది డెడ్ సెల్గా మారింది. పక్కన హెల్దీగా ఉన్న సెల్ నుంచి ఎలక్ట్రాన్ను తీసుకునే క్రమంలో ఈ విధంగా ఫ్రీ రాడికల్స్ అనేది జనరేట్ చేస్తూనే ఉంటుంది. సో ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి న్యూట్రలైజ్ అవ్వాలి అంటే మన బాడీలోకి ఎలక్ట్రాన్స్ అనేవి కావాలి. ఇవి మనకు యాంటీ ఆక్సిడెంట్స్ వల్లనే దొరుకుతాయి. సో ఫ్రీ రాడికల్స్ ఇంకా ఎక్కువగా అవ్వడానికి రీజన్స్ ఏంటి అంటే పొల్యూషన్ అండ్ జంక్ ఫుడ్, ఆల్కహాల్ కన్జంప్షన్ అండ్ స్మోకింగ్, ఇంకా రేడియేషన్ వల్ల, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల, పూర్ స్లీప్, ఇలా రకరకాల రీజన్స్ వల్ల బాడీలో ఆక్సిడేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మనిషి బాడీలో ఆక్సిడేషన్ ఎక్కువగా జరిగితే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది క్యాన్సర్కే. దాని తర్వాత ఏజింగ్ ప్రాసెస్ చాలా స్పీడ్గా జరుగుతుంది. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ఈవెన్ వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ ఏజ్లోనే ఉంటారు, కానీ వాళ్ళు చాలా పెద్దవాళ్ళలాగా కనిపిస్తుంటారు. అంటే వాళ్ళ బాడీలో ఆక్సిడేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది అని అర్థం. ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్, సోడాలు, ఈవెన్ స్మోకింగ్, పొల్యూషన్లో ఎక్కువ తిరిగే వాళ్లకు ఏజింగ్ ప్రాసెస్ చాలా స్పీడ్గా జరుగుతుంది. అలాగే డయాబెటీస్ అండ్ హార్ట్ రిలేటెడ్ డిసీజ్ అనేవి ఎర్లీగా రావడానికి ఇవి మనకు ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాయి. సో ఒక ఫ్రీ రాడికల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది మనిషి బాడీలో ఏర్పడితే ప్రతి ఒక్క ఆర్గాన్కు కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో బ్రెయిన్, హార్ట్, కిడ్నీ, స్కిన్, మల్టీ ఆర్గాన్, జాయింట్స్, ఇమ్యూన్ సిస్టమ్ అండ్ బ్లడ్ వెజిల్స్, లంగ్స్, ఐస్, అంటే ప్రతి ఆర్గాన్ పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఈ యాంటీ ఆక్సిడేషన్ని కొలవడానికి మన దగ్గర ఓఆర్పి మీటర్ ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే ఎయిర్లో అండ్ వాటర్లో ఆక్సిడేషన్ లెవెల్స్ ఎంత ఉన్నాయనేది చూపిస్తుంది. సో ఓఆర్పి అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. ఇదేంటంటే పాజిటివ్ రీడింగ్ని చూపిస్తుంది, నెగిటివ్ రీడింగ్ని చూపిస్తుంది. పాజిటివ్ రీడింగ్ని చూపించింది అంటే హెల్త్కు మంచిది కాదు, ఆక్సిడేషన్ అయిపోయిందనే అర్థం. అంటే ఏదైనా వాటర్లో ఈ మిషన్ పెట్టిన తర్వాత అది ప్లస్లో చూపించింది అంటే డెడ్ వాటర్ అని అర్థం. అదే మైనస్లో చూపించింది అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే లివింగ్ వాటర్ అని అర్థం. సో జనరల్గా ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో వాటర్ని శాంపిల్స్గా తీసుకొని అప్రాక్సిమేట్లీగా ఇక్కడ ఉంచడం జరిగింది. మనకి ఎనీ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ప్యూరిఫైడ్ వాటర్ కావచ్చు, ట్యాప్ వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము +200 కంటే ఎబోనే ఉంటాయి.
అలాగే కార్బోనేటెడ్ డ్రింక్ తీసుకుంటే చాలా హైగా ఉంటుంది, అంటే ఆక్సిడేషన్ అనేది 300 కంటే ఎక్కువగా ఉంటుంది. అదే మనము హాస్పిటలైజ్ అయినప్పుడు డాక్టర్ మనకు సిట్రస్ జ్యూస్లను ప్రిఫర్ చేస్తాడు. మనం ఒకవేళ సిట్రస్ జ్యూస్లో మనము ఓఆర్పి మీటర్ పెట్టినట్టయితే -50 వరకు ఉంటుంది, అంటే లివింగ్ వాటర్ది. అండ్ మనం కోకోనట్ వాటర్ తాగుతాం. కోకోనట్ వాటర్ ఎందు గురించి తాగుతాం? దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దాంట్లో ఓఆర్పి మిషన్ మనం పెట్టినట్టయితే -20 -30 వరకు ఓఆర్పి అనేది చూపిస్తుంది. మనం గ్రీన్ టీ ఎందు గురించి తాగుతాం? ఓన్లీ యాంటీ ఆక్సిడెంట్స్ గురించి మనం గ్రీన్ టీ తాగుతాం. గ్రీన్ టీ ఓఆర్పి వచ్చేసి -100 వరకు ఉంటుంది. అదే మనకు కాడ్ లివర్ ఆయిల్ కావచ్చు, ఒమేగా 2 ఒమేగా 3 క్యాప్సూల్స్ కావచ్చు, ఫిష్ ఆయిల్స్ కావచ్చు, వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ మన క్యాంగన్ వాటర్లో మాత్రం మోడల్ని బేస్ చేసుకొని ఈవెన్ బేసిక్ మోడల్లో కూడా -250 నుంచి -850 వరకు మోడల్ని బేస్ చేసుకొని ఓఆర్పి అనేది ఉంటుంది. ఇప్పుడు మనం రెగ్యులర్గా మనం తీసుకునే వాటిలో మనం ఓఆర్పి ఎంత ఉందో చెక్ చేద్దాం. ఇక్కడ నేను శాంపుల్గా ఏం తీసుకున్నానంటే క్యాంగన్ మిషన్కు ఇన్పుట్ ఇచ్చిన వాటర్ని నేను శాంపుల్గా తీసుకున్నాను. అండ్ ఒక ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, అంటే మార్కెట్లో దొరికే ఒక బ్రాండ్ కిన్లేని నేను తీసుకున్నాను. అండ్ ఒక సాఫ్ట్ డ్రింక్ 7-Upని తీసుకున్నాను, ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి నేను దీన్ని తీసుకున్నాను. అలాగే ఈ వాటర్ని క్యాంగన్ మిషన్లోకి పెట్టిన తర్వాత అవుట్పుట్ వచ్చిన వాటర్ని 9.5 pH క్యాంగన్ వాటర్ని నేను తీసుకున్నాను. సో అండ్ ఈ మిషన్ ఓఆర్పి మిషన్ను నేను వాష్ చేయడానికి స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్ని తీసుకున్నాను, ఎందుకంటే దీని సెన్సార్కు ఏదైనా తగిలి ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్ ఎసిడిక్లో పెట్టగానే సెన్సార్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో నేను ఏ గ్లాస్ వెంబడి దాన్ని నేను పెట్టేస్తున్నాను. సో ఇంకొక చిన్న విషయం ఇక్కడ చెప్పాలి. నేను ఏవైతే ఈ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ని తీసుకున్నానో నేను వీటిని ఒక రిప్రజెంటేటివ్ పర్పస్గా మాత్రమే తీసుకున్నాను. నేను ఏ బ్రాండ్స్ని నేను డిగ్రేడ్ చేయట్లేదు, నేను ఏ బ్రాండ్స్ని నేను ప్రమోట్ చేయట్లేదు. సో దీంట్లో ఉండే వాల్యూస్ని చూపించడానికి మాత్రమే నేను తీసుకున్నాను. సో నేను ఇప్పుడు ఈ దాన్ని వాష్ చేస్తున్నాను. స్ట్రాంగ్ ఎసిడిక్ ఇది ఫైనల్గా ఇది వాష్ చేయడానికి ఇది యూజ్ చేస్తున్నాను. సో మనకు ఓఆర్పి అనేది స్ట్రాంగ్ ఎసిడిక్లో చాలా హైగా ఉంటుంది. సో నేను ఫస్ట్ ఇన్పుట్ ఇచ్చిన వాటర్లో చెక్ చేస్తున్నాను. సో మనకు 400 చేంజ్ చూపిస్తుంది. అండ్ అలాగే సో నేను కిన్లే వాటర్లో చూస్తున్నాను, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. ఫైనల్ నేను సాఫ్ట్ డ్రింక్లో చూపిస్తున్నాను. చాలా ఆక్సిడేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది దీంట్లో. ఫైనల్గా నేను క్యాంగన్ వాటర్లో చూపిస్తున్నాను. సో మనకి ఎక్కడ చూసినా కానీ ప్లస్లోనే వచ్చింది. క్యాంగన్ వాటర్లో మాత్రం -700 ఎబో వచ్చింది. సో యాక్చువల్గా ఈ ఓఆర్పి రీడింగ్స్ అనేవి మనకు ఏం చేయిస్తున్నాయంటే ఇది యూనివర్సల్ ఎలక్ట్రాన్స్ చార్ట్. ఇది మనం తయారు చేసింది కాదు, యూనివర్సల్ ఇది. సో ఎక్కడైనా మనం ఈ చార్ట్ మనకు ఎక్కడైనా బయట దొరికిపోతుంది. సో మనకు ఈ ఓఆర్పి లెవెల్స్ ఉన్న వాటర్ 1 లీటర్ తాగితే మన బాడీకి వచ్చే ఎలక్ట్రాన్స్ కౌంట్
సో మన బాడీకి ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఎంత ఎక్కువగా వస్తాయో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అంత ఎక్కువగా ఉన్నట్టు. మనం ఒకవేళ 400 ORP ఉన్న వాటర్ మనం 1 లీటర్ తాగితే మన బాడీకి వచ్చే ఎలక్ట్రాన్స్ కౌంట్ 1. అంటే ఇది మన బాడీలో జరిగే ఫ్రీ రాడికల్ని దాన్ని మాత్రమే న్యూట్రలైజ్ చేయగలదు. సో మనం తాగే వాటర్ కూడా ఎక్కడైనా కానీ 233 కంటే ఎబోనే ఉంటాయి. సో ఈవెన్ మనము 233 ORP తీసుకున్నా కానీ 1 లీటర్ మనం 233 ORP ఉన్న లీటర్ ప్లస్లో 1 లీటర్ మనం తాగితే మన బాడీకి వచ్చే ఎలక్ట్రాన్స్ కౌంట్ 1000 ఓన్లీ. అంటే ఇప్పుడు మనకు ప్లస్లో ఉంది అంటే డెడ్ వాటర్, మనము పాడైపోయిన వాటర్ని మనం తాగుతున్నాం. ఓన్లీ మనకు 1000 ఎలక్ట్రాన్స్ మాత్రమే వస్తాయి. ఇవి 1000 ఫ్రీ రాడికల్స్ని మాత్రమే న్యూట్రలైజ్ చేయగలదు. ఒక డైలీ మనం ఎన్ని లీటర్ల వాటర్ తాగలం? మ్యాక్సిమం అంటే 5 లీటర్స్ కంటే ఎక్కువగా తాగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి యావరేజ్గా 2 to 3 లీటర్స్ ఎక్కువగా తాగుతారు. సో ఈవెన్ మనం 5 లీటర్స్ తీసుకున్నా కానీ 5000 ఎలక్ట్రాన్స్ మాత్రమే మన బాడీలోకి వస్తాయి. అదే మనము గ్రీన్ టీ తాగామనుకోండి, గ్రీన్ టీ కంటే ముందు మనము యాపిల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ ఏమైనా తీసుకున్నాం అనుకోండి, ఎందుకంటే డాక్టర్స్ ఫ్రూట్ జ్యూస్ తాగితే అంటే సిట్రస్ జ్యూస్లు తాగితే పేషెంట్స్కు చాలా మంచిది అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. సో మనము 1 లీటర్ మనం ఫ్రూట్ జ్యూస్ తాగితే మనకి సిట్రస్ జ్యూస్లో ORP -50 వరకు ఉంటుంది, -13 నుంచి -72 ఉంటుంది. ఈవెన్ మనం -13 తీసుకున్నా కానీ 1 లీటర్ మనం ఫ్రూట్ జ్యూస్ తాగితే 1 crore ఎలక్ట్రాన్స్ మన బాడీలోకి వస్తాయి. అంటే 1 కోటి ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేసే కెపాసిటీ ఫ్రూట్ జ్యూస్కు ఉంటుంది. మనం గ్రీన్ టీ ORP -100 వరకు ఉంటుంది. 1 లీటర్ మనం గ్రీన్ టీ తాగితే మన బాడీకి వచ్చే ఎలక్ట్రాన్స్ కౌంట్ 10 crores. అంటే 10 crores ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేయగలుగుతుంది. అంటే మనము ఒకవేళ ఇంతకుముందు దాంతో కంపారిజన్ చేసుకుంటే డైలీ మనం ఎన్ని లీటర్ల ఫ్రూట్ జ్యూస్ తాగలుగుతున్నాం, ఎన్ని లీటర్ల గ్రీన్ టీ అనేది తాగలుగుతున్నాం? సో మనం లీటర్లు జ్యూస్లు తర్వాత గ్రీన్ టీ అనేది మనం తాగలేం, అలాంటి అవకాశం మనకు లేదు. సో గత ఒక 1 month నుంచి ఎన్ని లీటర్లు తాగామంటే మహా అంటే 2-3 లీటర్లు అని చెప్పుకుంటారు, అంటే బాగా తాగేవాళ్ళు అయితే. సో మనకు ఫ్రూట్ జ్యూస్ కానీ గ్రీన్ టీ కానీ తాగే అవకాశం లేదు. బట్ మనం వాటర్ అయితే మనము అన్లిమిటెడ్గా తాగొచ్చు. ఈవెన్ 3 లీటర్స్ 4 లీటర్స్ 5 లీటర్స్ కూడా ఎవ్రీడే మనం తాగొచ్చు. సో అదే మనము కెంగన్ వాటర్లో ORP వచ్చేసి -700 కంటే ఎబో వచ్చింది. బట్ ఇక్కడున్న చార్ట్లో మనకు అవైలబుల్గా -426 వరకే ఉంది. ఈవెన్ మనం బేసిక్ మోడల్ని కంపారిజన్ చేసుకుంటే కూడా -250 అనేది అంటే బేసిక్ మోడల్లో కనీసమైనా వస్తుంది మనకు. సో ఈవెన్ మనం -250 249కి ఒకవేళ చూసుకుంటే మనం తాగే వాటర్ -249 వాటరే తాగినా కానీ 1 లీటర్ మనం క్యాంగన్ వాటర్ తాగితే మన బాడీకి వచ్చే ఎలక్ట్రాన్స్ కౌంట్ 10,000 crores. అంటే మన బాడీలో 10,000 crores ఫ్రీ రాడికల్స్ న్యూట్రలైజ్ చేసే కెపాసిటీ 1 లీటర్ క్యాంగన్ వాటర్కు ఉంటుంది. డైలీ మనం 2 to 3 లీటర్స్ తాగితే 30,000 crores ఎలక్ట్రాన్స్ మన బాడీలోకి వస్తాయి. అందుగురించి క్యాంగన్ వాటర్ తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా బూస్ట్ అవుతుంది. అండ్ సో ఈ వాల్యూస్ అనేవి మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాయి. మనం రెగ్యులర్గా తాగే గ్రీన్ టీ కావచ్చు, బ్లూబెర్రీస్తో కావచ్చు, అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న వాటితో మనం కంపారిజన్ చేసి చూస్తే అంటే 16 కప్ ఆఫ్ గ్రీన్ టీ తాగితే మనకు ఎంతైతే యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయో 1 గ్లాస్ క్యాంగన్ వాటర్ తాగడం వల్ల మనకు అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. అలాగే బ్లూబెర్రీస్ అంటే మనకు ఇండియాలో పండవు, యూరోప్లో పండుతాయి. దీన్ని కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. అంటే ఫ్రూట్స్లలో అన్నింటిలోకెల్లా మనకు బ్లూబెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా వస్తాయి. సో 1 kg బ్లూబెర్రీస్ వచ్చేసి 2500 నుంచి 3500 వరకు ఉంటాయి. ఇలాంటి బ్లూబెర్రీస్ మనం 1 kg తింటే మన బాడీకి ఎంతైతే యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయో, ఎంతైతే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందో, సో మన 1 గ్లాస్ క్యాంగన్ వాటర్ తాగితే అంత ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఈ బ్లూబెర్రీస్ అనేవి కాస్ట్లీ ఏరియాల్లో ఓన్లీ సూపర్ మార్కెట్లో మాత్రమే మనకు దొరుకుతాయి. అదేవిధంగా 5 kg బ్రోకెల్లీ తింటే మనకు ఎంతైతే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందో 1 గ్లాస్ క్యాంగన్ వాటర్ తాగితే అంత ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అదే ఒకవేళ 1.5 లీటర్ క్యాంగన్ వాటర్కి ఒకవేళ మనం కంపారిజన్ చేస్తే అంటే 45 బంచెస్ ఆఫ్ పినాచెస్ అంటే పాలకూర కట్టలు మనం 45 బంచెస్ మనం తింటే మనకు ఎంతైతే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందో ఈక్వల్ టు 1.5 లీటర్ క్యాంగన్ వాటర్. అండ్ అలాగే 38 క్యారెట్స్, 756 బనానాస్,
516 యాపిల్స్ అంటే 516 యాపిల్స్ తింటే మనకు ఎంతైతే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందో ఒక 1.5 లీటర్ క్యాంగన్ వాటర్ తాగితే అంత ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. అలాగే 3.7 kg పంకిన్. ఇవన్నీ వాల్యూస్ని కూడా అంటే జపాన్లోని షిమాటా యూనివర్సిటీ వాళ్ళు సైంటిఫికల్గా -550 ఓఆర్పీని బేస్ చేసుకొని ఈ చార్ట్ అనేది సైంటిఫికల్గా రెడీ చేయడం జరిగింది. ఇంతకుముందు మనం ఓఆర్పీ చెక్ చేస్తే -700 ఎబో వచ్చింది, ఇది -550కి మెజర్ చేసింది, అంటే ఇంకా ఎక్కువగానే వస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనిషి బాడీలో ఏం చేస్తాయి అంటే క్యాన్సర్ అండ్ హార్ట్ డిసీజ్ రాకుండా మనల్ని కాపాడుతాయి అండ్ మనకు ఏజింగ్ ప్రాసెస్ స్లో డౌన్ చేయడంలో మనకు హెల్ప్ చేస్తాయి. సో ఏజింగ్ ప్రాసెస్ అనేది స్లో డౌన్ అవుతుంది అనడంలో ఇది ఒక ఎగ్జాంపుల్. లెఫ్ట్ సైడ్ ఉన్నతని మన కంపెనీ CEO హిరోనారి ఒషిరో. ఇతను గత 45 సంవత్సరాల నుంచి క్యాంగన్ వాటర్ తాగుతున్నాడు. రైట్ సైడ్లో ఉన్న పర్సన్ వచ్చేసి మన USA బిజినెస్ అడ్వైజర్. ఇద్దరు ఏజ్ వచ్చేసి 2016 వరకు, వీళ్ళ ఇద్దరు ఏజ్ వచ్చేసి 73 years. సో లెఫ్ట్ సైడ్ ఉన్నతను చాలా యంగ్గా కనిపిస్తున్నాడు, రైట్ సైడ్ ఉన్నతను ఓల్డ్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే తను కొంచెం బెండ్ అయ్యాడు, హెయిర్ తెల్లబడింది, చర్మం అనేది ముడతలు పడింది. బట్ లెఫ్ట్ సైడ్ ఉన్నతను చాలా యంగ్గా, స్టిఫ్గా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉన్నాడు, యంగ్గా కనిపిస్తున్నాడు. సో ఒక 73 yearsలో ఇలా ఉండడం అనేది ఇంపాసిబుల్. ఓన్లీ మనకు ఎప్పుడైతే మనం పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మనం తీసుకుంటామో అప్పుడు మాత్రమే మనకు సాధ్యమవుతుంది. సో వీళ్ళిద్దరు ఏజ్ సేమ్. సో క్యాంగన్ వాటర్ తాగడం వల్ల మన ఏజింగ్ ప్రాసెస్ కంప్లీట్గా స్లో డౌన్ అవుతుంది. ఈ వాటర్లో ఉండే సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి ఆల్కలైనైజేషన్. దీన్ని pHతో మెజర్ చేస్తారు. pH అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. pH స్కేల్ వచ్చేసి 1 to 14 ఉంటుంది. అంటే pH 7 అనేది న్యూట్రల్, 7 కంటే తగ్గితే ఎసిడిక్ నేచర్, 7 కంటే పెరిగితే ఆల్కలైన్ నేచర్. అంటే మన బాడీ ఎసిడిక్ కండిషన్లో ఉంటే మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అదే మన బాడీ ఒకవేళ ఆల్కలైన్ కండిషన్లో ఉంటే మనకు హెల్త్ వస్తుంది. సో మనకు ఆల్రెడీ మనకు బయట దొరికే ఇప్పుడు ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ మొత్తం కూడా ఎసిడిక్లో ఉంటుంది, ట్యాప్ వాటర్ మొత్తం కూడా న్యూట్రల్లో ఉంటుంది. అదే మనకు కార్బోనేటెడ్ డ్రింక్స్ మొత్తం కూడా మనకు స్ట్రాంగ్ ఎసిడిక్లో ఉంటాయి. అదే మనం క్యాంగన్ వాటర్ వచ్చేసి 8.5 pH నుంచి 9.5 pH వరకు మనకు తాగడానికి ఇస్తుంది. సో జనరల్గా ఈ టెస్టులన్నీ కూడా మనము pH టెస్ట్లు స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో ఆల్రెడీ మనం చేసాం. మనము ఏదైనా వాటర్లో లిట్మస్ పేపర్ని కానీ లిట్మస్ లిక్విడ్ని కానీ వేసినట్టయితే ఆ పేపర్ కలర్ని మారడాన్ని బట్టి, లేదంటే ఆ వాటర్ కలర్ని మారడాన్ని బట్టి ఎంత pH ఉందనేది మనకు తెలిసిపోతుంది. అంటే ఆ వాటర్లో ఎలాంటి మినరల్స్ ఉన్నాయనేది చూపిస్తుంది. ఒకవేళ మనము ఆ లిక్విడ్ని వాటర్లో వేసిన తర్వాత అది గ్రీన్ కలర్లో వచ్చింది అంటే అది న్యూట్రల్, అది ఎల్లో కలర్లో వచ్చింది అంటే అది ఎసిడిక్ నేచర్, రెడ్ కలర్లో వచ్చిందంటే స్ట్రాంగ్ ఎసిడిక్. అలాగే మనకు బ్లూ కలర్లో వచ్చింది అంటే ఆల్కలైన్ నేచర్, పర్పుల్ కలర్లో వచ్చింది అంటే స్ట్రాంగ్ ఆల్కలైన్ నేచర్. సో మనం ఇప్పుడు తాగే వాటర్ ఏ నేచర్లో ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మనకు pH లిక్విడ్ ఉంది. దీన్ని జనరల్గా ఎరుపు లిక్విడ్, నీలి లిక్విడ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనము ఎరుపు లిక్విడ్ని మనం తీసుకున్నాం. నేను ప్రతి దాంట్లో ఒక 5 డ్రాప్స్ నేను యాడ్ చేస్తాను. మనకు మున్సిపల్ వాటర్ వచ్చేసి మనకు 7.5 pHని మనకు చూపిస్తుంది. సో ఇది ఎందు గురించి ఇలా చూపిస్తుంది అంటే మున్సిపల్ పైప్ లైన్లు ఎప్పుడు కూడా వాళ్ళు క్లీన్ చేసి ఉండరు ఎన్ని సంవత్సరాలు అయినా కానీ. దాంట్లో నాసు కానీ రస్ట్ కానీ రాకుండా ఉండడానికి వాటర్లో క్లోరిన్ని కలుపుతారు, లైమ్ని కూడా కలుపుతారు pH బ్యాలెన్స్ అవ్వడానికి. సో అందు గురించి మనకి ఈ కలర్ అనేది చూపిస్తుంది. మనకు కిన్లే వాటర్, ఇది మనకు ఎసిడిక్ నేచర్లో ఉంది, ఎల్లో కలర్లో చూపిస్తుంది. అంటే ఇది కిన్లే pH వచ్చేసి 5.5 pHని చూపిస్తుంది. అదే మనకు కార్బోనేటెడ్ డ్రింక్ యాక్చువల్గా మనం చాలా ఇష్టంగా తాగుతాం. దీని pH ఒకసారి చూస్తే 3 to 4 pHని చూపిస్తుంది.
సో చాలా డేంజర్, ఇది స్ట్రాంగ్ ఎసిడిక్లో ఉంది ఇది. అండ్ నేను ఈ మిషన్లో 9.5 pHని ఉంచి నేను తీసుకోవడం జరిగింది. సో యాక్చువల్గా మనకి చార్ట్ ప్రకారంగా మనిషి బాడీ అనేది ఎసిడిక్ నేచర్లో ఉంటేనే మనకు సిక్నెస్ వస్తుంది, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఏ వాటర్ తాగుతున్నాం? ఎసిడిక్ వాటర్ తాగుతున్నాం. అందుగురించే మనకు డిసీజ్ అనేవి రోజు రోజుకి పెరుగుతుంది. అంటే ఒక జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ 10 to 15 years లైఫ్ అనేది తగ్గుకుంటూ పోతుంది. అంటే మన గ్రాండ్ పేరెంట్స్ చూస్తే మోర్ దెన్ అంటే 100 సంవత్సరాల వరకు వాళ్ళు బ్రతికేవాళ్ళు. ఇప్పుడు మన పేరెంట్స్ని చూస్తే 80 to 90 అనేవాళ్ళు వాళ్ళు. సో ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేసి 60 to 70 అలా చెప్తున్నాం. అంటే జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ మినిమం ఒక 10 to 15 years మినిమం తగ్గుకుంటూ వస్తుంది. అంటే మనం 60-70 అంటే మన నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది? సో ఇంకా అంటే ఈ లైఫ్ అనేది తగ్గుకుంటూ పోతుంది. సో ఎందు గురించి అంటే ఒకప్పుడు చెరువులలో, బావిలలో, కుంటలలో వాటర్ అనేది తాగేవాళ్ళు. ఆ వాటర్ మొత్తం కూడా న్యాచురల్గా ఆల్కలైన్ నేచర్లో ఉండేవి. ఈవెన్ మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనకు ఆల్కలైన్ నేచర్లో దాదాపుగా ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు మనం తినే ఫుడ్ కూడా మనం ఎసిడిక్ తింటున్నాము, తాగే వాటర్ కూడా మనం ఎసిడిక్ తాగుతున్నాం. అందుకే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. సో మరి ఇప్పటి వరకు మనము ఎసిడిక్ వాటర్ తాగుతున్నాం, మళ్ళీ మనం ఒకవేళ ఆల్కలైన్ వాటర్ తాగితే, మన క్యాంగన్ వాటర్ తాగితే మన బాడీలో ఏమైనా చేంజెస్ వస్తాయో ఒకసారి చూద్దాం. సో మనం మున్సిపల్ వాటర్ తాగినా కానీ మళ్ళీ మన బాడీ మొత్తం కూడా ఆల్కలైన్ నేచర్లోకి వచ్చేస్తుంది. ఈవెన్ సాఫ్ట్ డ్రింక్ తాగినా కానీ మన బాడీ మళ్ళీ ఆల్కలైన్ నేచర్లోకి వచ్చేసింది. అంటే మళ్ళీ మన బాడీలో ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో మళ్ళీ మనకు ఎలాంటి డిసీజెస్ అనేవి రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో అదే ఒక కార్బోనేటెడ్ డ్రింక్లో మనము క్యాంగన్ వాటర్ని యాడ్ చేసినా కానీ ఇది ఆల్కలైన్ అవ్వట్లేదు. ఎందుకంటే కార్బోనేటెడ్ డ్రింక్ ఎంత డేంజర్ అంటే, ఒక గ్లాసు మనం కార్బోనేటెడ్ డ్రింక్ తాగితే, అంటే ఇంకొక చిన్న విషయం చెప్పాలి, నా బ్రాండ్ 7up కాదు, సోడా, థమ్స్అప్, స్ప్రైట్, ఫ్యాంటా, మాజా అనొచ్చు. పెస్టిసైడ్స్ కంటెంట్ అనేది సోడాలో అండ్ థమ్స్అప్లో, స్ప్రైట్లో అండ్ 7upలో ఈ పెస్టిసైడ్ కంటెంట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇవి ఇన్నోసెంట్స్. ఇంకా మిగతా వాటిలో ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక గ్లాసు మనము కార్బోనేటెడ్ డ్రింక్ తాగితే 32 glasses క్యాంగన్ వాటర్ తాగితే అది న్యూట్రల్ అవుతుంది, ఆల్కలైన్లోకి కూడా వెళ్ళదు. ఇంత డేంజర్గా ఉంటుంది. ఈవెన్ ఇంత స్ట్రాంగ్ ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్లో కూడా ఈవెన్ మనం క్యాంగన్ వాటర్ తాగినా కూడా మన బాడీ అంతా ఆల్కలైన్లో ఉంటుంది. ఎప్పుడైనా అకేషన్లీ మనం తాగామనుకోండి కార్బోనేటెడ్ డ్రింక్, సో ఇమీడియట్గా ఒక సిప్ తాగగానే మన బాడీ మొత్తం కూడా ఇమీడియట్గా ఎసిడిక్లోకి వెళ్ళిపోతుంది. అంటే సో మనకు మన బాడీలో ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ ఒకవేళ మెయింటైన్ అయితే మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని ఆథెంటిక్గా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, ఇతని పేరు డాక్టర్ ఒట్టో హెన్రిచ్ వార్బర్గ్, నోబెల్ ప్రైజ్ విన్నర్. ఇతను ఏంటి అంటే 1931లో ఇతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే ఇతను 1923లో రీసెర్చ్ చేశాడు. ఏంటి అంటే క్యాన్సర్ పైన పరిశోధనలు చేశాడు. ప్రస్తుతం క్యాన్సర్కు ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే ఇతను చేసిన రీసెర్చ్ వల్లే ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇతను ఏం చెప్పాడు అంటే, క్యాన్సర్ ఎందుకు వస్తుంది, క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలనే విషయాల్ని, 2 విషయాల్ని ఇతను నిర్ధారణ చేశాడు. ఎలాగంటే, ఎప్పుడైతే మనిషి బాడీ ఎసిడిక్ నేచర్లో ఉంటుందో మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ శాతం అనేది 35% కంటే తక్కువగా ఉండి ఆ నేచర్ అనేది 48 hours అలాగే కొనసాగితే క్యాన్సర్ కన్ఫర్మ్గా వస్తుందని చెప్పాడు. అదే ఒకవేళ మన బాడీలో ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేయగలిగితే మనకి ఎలాంటి క్యాన్సర్ రాదు అని చాలా క్లియర్గా అతను చెప్పాడు. ఇతను నోబెల్ ప్రైజ్ తీసుకునేటప్పుడు తన క్యాప్షన్ ఏంటి అంటే, క్యాన్సరస్ టిష్యూస్ ఆర్ ఎసిడిక్ వేర్ యాజ్ హెల్తీ టిష్యూస్ ఆర్ ఆల్కలైన్. ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్లో క్యాన్సర్ సెల్స్ అనేవి గ్రో కావు. ఎందుకంటే ప్రతి హ్యూమన్ బాడీలో క్యాన్సర్ సెల్స్ అనేవి ఉంటాయి. అది గ్రో అవ్వడానికి ఎన్విరాన్మెంటే ఎసిడిక్ నేచర్. అది గ్రో కాకుండా ఉండాలి అంటే ఆల్కలైన్ అనేది మెయింటైన్ అవ్వాలి. సో ఎందుకు మనకు ఆల్కలైన్ రిక్వైర్మెంట్ ఉంది అంటే, మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా ఆల్కలైన్ నేచర్లో ఉంటుంది. మన బ్లడ్ 7.4 pH, మన లివర్
7.2 pH అంటే ఆల్కలైన్ నేచర్లో ఉంది. హార్ట్ 7 to 7.4. ఇలా మనిషి బాడీలో ఒక గ్యాస్ట్రిక్ సెక్రేషన్ తప్ప మిగతావన్నీ కూడా ఆల్కలైన్ నేచర్లోనే ఉంటాయి. సో మన బ్లడ్ pH 7.4 ఉంది. బ్లడ్ pH 7.3 అయితే మనకు డిసీజ్ స్టార్ట్ అవుతాయి. బ్లడ్ pH 7.3 కంటే ఏమాత్రం తగ్గినా కానీ మనిషిలో కోమాలకు వెళ్ళిపోయి చనిపోతాడు. అంటే pH ఇష్యూ అనేది ఇంత మేజర్గా ఉంటుంది. సో మనకు బోన్స్ pH ఉంది 7.4. ఎందుకు మనకు అంటే ఒకప్పుడు చెట్లపై నుంచి కింద పడ్డ వాళ్ళకు కూడా బోన్స్ అనేవి అంత తొందరగా ఇరిగేవి కాదు. ఇప్పుడు బాత్రూంలో జారిపడ్డా కానీ బోన్స్ అనేవి విరిగిపోతున్నాయి. ఎందు గురించి అంటే మన బాడీలో pH అనేది ఆ బోన్స్ pH కూడా బ్యాలెన్స్ అనేది అవ్వట్లేదు. సో మనం తినే ఫుడ్ అంటే ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ఇక్కడ మన బాడీలో హైయెస్ట్గా pH అనేది ప్యాంక్రియాస్ 8.0 నుంచి 8.3 pH ఉంటుంది ప్యాంక్రియాస్. సో షుగర్ ఎందుకు మనకు తొందరగా వస్తుంది, ఒకప్పటి కంటే ఇప్పుడు ఎందుకు తొందరగా వస్తుందంటే మనకు షుగర్ ఎందుకు వస్తుంది యాక్చువల్గా అంటే మన ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ఇన్సులిన్ ఏం చేస్తుంది, మనం తిన్న ఫుడ్లో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు అది లివర్లో అక్కడ స్టోర్ చేస్తూ ఉంటుంది. మన బాడీకి ఎప్పుడైతే షుగర్ అనేది అవసరం పడుతుందో మనం తినే ఫుడ్లో తగ్గుతుందో అప్పుడు మన బాడీకి అది ఇస్తుంది. సో ఎప్పుడైతే ఈ ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తాయో ఆ బ్లడ్ అనేది ఆ షుగర్ లెవెల్స్ అనేవి బ్లడ్లో డైరెక్ట్గా కలిసిపోతాయి. అప్పుడే మనకు షుగర్ వస్తుంది. సో ప్యాంక్రియాస్ pH అనేది 8.0 నుంచి 8.3 ఉండడం వల్ల అవి తొందరగా పాడవుతున్నాయి. సో మనం తాగే వాటర్ మొత్తం కూడా ఎసిడిక్లో ఉంటుంది. వర్స్ట్ కేసులో మనం న్యూట్రల్ వాటర్లో తాగుతున్నాం. సో మనం ఫుడ్ ఏం తింటున్నాం, మనం తినే ఫుడ్లో 90% ఫుడ్స్ మొత్తం కూడా ఎసిడిక్ నేచర్లోనే ఉన్నాయి. ఎసిడిక్ వాటర్ తాగుతున్నాం, ఎసిడిక్ ఫుడ్ తింటున్నాం. మన బాడీ ఏ నేచర్లో ఉంటుంది, ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. అందు గురించే మనకు తొందరగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. తొందరగా మనకు ఫస్ట్ షుగర్ రావడానికి రీజన్ అదే. సో మన ఫుడ్ను ఒకసారి చూస్తే ఆల్కలైన్ ఫుడ్ ఏంటి అంటే స్ప్రౌట్స్ ఆల్కలైన్ ఫుడ్, కొన్ని రకాల నట్స్ ఆల్కలైన్ ఫుడ్స్ అండ్ కొన్ని రకాల గడ్డలు దుంపలు ఆల్కలైన్ ఫుడ్, 10% కొన్ని రకాల ఫ్రూట్స్ మాత్రమే ఆల్కలైన్. సో ఈ విధంగా చూస్తే గ్రీన్ వెజిటేబుల్స్ బిఫోర్ కుకింగ్ ఆల్కలైన్, కుక్ చేసిన తర్వాత అవి ఎసిడిక్ నేచర్లోకి వెళ్ళిపోతాయి. సైంటిఫికల్ రీజన్ ఉంది. సో మరి మనకు సూపర్ మార్కెట్లో దొరికే 80% గ్రాసరీస్ మొత్తం కూడా ఎసిడిక్ నేచర్లే ఉంటాయి. ఎగ్జాంపుల్గా మన కార్న్ హెల్త్కి మంచిదా, మంచిది, బట్ ద నేచర్ ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. బ్లూబెర్రీస్ ద పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తుంది, ద కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, బట్ ద నేచర్ ఎసిడిక్లో ఉంటుంది. ఫ్రూట్స్ 90% ఫ్రూట్స్ అన్నీ కూడా ఎసిడిక్లోనే ఉంటాయి. అండ్ రైస్, పప్పు, పాలు, ఇలా బీఫ్, ఫిష్, ఇలా చూస్తే మనకు సూపర్ మార్కెట్లో దొరికేవన్నీ కూడా 80% మొత్తం కూడా ఎసిడిక్లోనే ఉన్నాయి. సో మనం ఆల్కలైన్ని మన బాడీలో మెయింటైన్ చేయలేం. ఒకవేళ మనము అలా ట్రై చేసినా కానీ, ఈవెన్ ఆల్కలైన్ ఫుడ్డే తీసుకోవాలని ట్రై చేసినా కానీ, ఈవెన్ స్ప్రౌట్స్ అవి తిన్నా కానీ మనం ఒక మంత్లో కంపేర్ చేస్తే ఒక 2 to 3 days మాత్రమే మనం మెయింటైన్ చేయగలం. బ్యాలెన్స్ 27 days మన బాడీ మొత్తం కూడా ఎసిడిక్ నేచర్లోనే మెయింటైన్ అవుతుంది. సో మనకు ఫుడ్ వల్ల మనకు పాసిబిలిటీ అనేది లేదు, ఫుడ్ని మనం చేంజ్ చేయలేం. సో మనము వాటర్ని ఒకవేళ చేంజ్ చేసేసుకుంటే అంటే మినిమం 9 to 9.5 pH మనం ఎప్పుడైతే మనం తాగడం మొదలు పెడతామో మన బాడీ ఆల్కలైన్ నేచర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంటే ఇతని పేరు డాక్టర్ గైటన్, ప్రపంచంలోనే టాప్ మోస్ట్ ఫిజిషియన్ ఇతను. అంటే టెక్స్ట్ బుక్ రాయడంలో అంటే ఇతను ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన వ్యక్తి. ఇతను ఏం చెప్తున్నాడు అంటే మనిషి బాడీలో అంటే డిసీజ్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆ డిసీజ్ బాడీ మొత్తం కూడా pH 7 కంటే తక్కువ ఉందని చెప్తున్నాడు. అదేవిధంగా మనిషి బాడీలో 3.5 pH రేంజ్లోనే ఎక్కువగా సెల్స్ అనేవి చనిపోతున్నాయని చెప్తున్నాడు. అండ్ మనిషి బాడీకి ఆల్కలైన్ రిక్వైర్మెంట్ అనేది ఉంది, బట్ ఆల్కలైనిటీని మన బాడీ సొంతంగా అది అంటే ప్రిపేర్ చేసుకోలేదు. మన బాడీ ఏంటంటే ఎసిడిక్ నేచర్ని ప్రొడ్యూస్ చేస్తుంది కానీ స్ట్రాంగ్ ఎసిడిక్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది కానీ ఆల్కలైన్ నేచర్ని మనకు ప్రొడ్యూస్ చేయదు. ఈవెన్ మనకు లాలాజలం కూడా మనకు న్యూట్రల్లో ఉంటుంది, 7 pHలో ఉంటుంది, బట్ ఆల్కలైనిటీని మాత్రం మన బాడీ అనేది ప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీ లేదు. మనం దీన్ని బయట నుంచే తీసుకోవాలి అని చాలా క్లియర్గా మనకు గైటన్ చెప్పాడు. సో ఒక మనిషి బాడీ అనేది ఎసిడిక్ నేచర్లో చాలా మైల్డ్గా ఉంది అంటే సో అక్కడ ఆర్థో రిలేటెడ్ ప్రాబ్లమ్ అంటే బోన్స్ రిలేటెడ్ అంటే జాయింట్ పెయిన్స్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, సో నీ పెయిన్స్ కావచ్చు, ఇలాంటివి
వస్తూ ఉంటాయి, అంటే చాలా ఎక్కువగా ఉంది అని అర్థం మన బాడీలో అసిడిక్ నేచర్. ఒకవేళ మనం ఈ స్టేజ్లో మనం ఒకవేళ కేర్ తీసుకుంటే పర్వాలేదు, లేదు అంటే అది ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఇతని పేరు డాక్టర్ హిరోమి షిన్యా. ఇతను ప్రపంచంలోనే టాప్ మోస్ట్ కొల్నోగ్రాఫర్. టాప్ మోస్ట్ అని ఎవరిని అనగలుగుతాం అంటే మోడర్న్ కొల్నోస్కోపీని కనిపెట్టింది ఇతనే. ఇతను ఏంటంటే చాలా బుక్స్ రాస్తూ ఉంటాడు. ప్రపంచంలో ఇవన్నీ కూడా బాగా ఫేమస్. అంటే కొలన్స్ ట్రీట్మెంట్ చేసే టాప్ ఎండీస్ అందరూ కూడా ఇతను చేసిన రీసెర్చ్ని, ఇతను రాసిన బుక్స్ని ఫాలో అవుతూ ఉంటారు. సో ఇతను వీళ్ళ టీం ఇప్పటి వరకు మోర్ దెన్ 3 lakhs ట్రీట్మెంట్స్ సర్జరీస్ అనేవి చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఇతను డైరెక్ట్గా ట్రీట్మెంట్ చేయాలి అంటే ఓన్లీ టాప్ మోస్ట్ సెలబ్రిటీస్కి మాత్రమే ఇతను ట్రీట్మెంట్ చేస్తాడు. అంటే పిఎం లెవెల్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ట్రీట్మెంట్ చేయగలుగుతాడు. సో ఇతను ఏం చెప్పాడు అంటే కొలన్స్ రిలేటెడ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే 3 months క్యాంగన్ వాటర్ తాగితే అంటే వాళ్ళ కొలన్స్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, కీమోస్ అయినా కానీ, ఈవెన్ క్రానిక్ డిసీజ్ ఉన్నా కానీ న్యాచురల్గా తగ్గుతాయని తన ప్రతి బుక్లో కూడా రాయడం జరిగింది క్యాంగన్ వాటర్ గురించి. ఇతను ఒక ఇన్ఫ్లమేషన్ వచ్చిన వ్యక్తి కొలన్స్ని అంటే వాళ్ళని ఫోటో తీసిన తర్వాత, ఆ కొలన్స్ని తీసుకున్న తర్వాత 3 months క్యాంగన్ వాటర్ తాగించిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తాడు. అంటే ఆ కొలన్స్ మొత్తం కూడా ఫ్రెష్ అయిపోయాయి. అంటే ఒక 3 months వేరియేషన్లోనే ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి, మన కొలన్స్లో మొత్తం ర్యాషెస్ వచ్చి ఉంటాయి. అంటే మొత్తం అక్కడ అన్హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. సో మనం ఫుడ్ తిన్నప్పుడు కానీ, ఈవెన్ వాటర్ తాగినప్పుడు కానీ ఆ కొలన్స్లో బర్న్ అవ్వడాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి ఇన్ఫ్లమేషన్ వచ్చిన వాళ్ళకు కూడా 3 months క్యాంగన్ వాటర్ తాగిన తర్వాత ఆ కొలన్స్ మొత్తం కూడా ఫ్రెష్ అయిపోయాయి. ఈవెన్ క్రానిక్ కాన్స్టిపేషన్, ఒక క్యాన్సర్ పేషెంట్, క్రానిక్ రిలేటెడ్ డిసీజ్ ఉన్న వాళ్ళకు, ఇది యాక్చువల్గా 45 years old ఫీమేల్ బ్రెస్ట్ క్యాన్సర్ పిక్ ఇది. ఆ పేషెంట్కు 3 months క్యాంగన్ వాటర్ తాగిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తే ఆ కొలన్స్ మొత్తం కూడా ఫ్రెష్ అయిపోయాయి. అలాగే కీమోథెరపీ. సో కీమోథెరపీ అంటే మనకు బాగా తెలుసు. అంటే ఒకసారి మనము కొలన్స్ రిలేటెడ్ క్యాన్సర్ ఉన్నప్పుడు కీమోథెరపీ చేస్తే ఆ కొలన్స్ మొత్తం కూడా బర్స్ట్ చేస్తారు. ఆ కొలన్స్లో అసలు లైఫ్ ఏమి ఉండదు, కంప్లీట్గా అన్హెల్దీగా ఉంటుంది. వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా వీక్గా ఉంటుంది. ఈవెన్ వాళ్ళు బయటకు వెళ్ళి, ఈవెన్ తగ్గిన తర్వాత కూడా, క్యాన్సర్ తగ్గిన తర్వాత కూడా బయటకు వెళ్ళి వాళ్ళు నార్మల్ ఫుడ్, నార్మల్ వాటర్ తాగితే వాళ్ళకి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో మళ్ళీ సేమ్ డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇలాంటి కీమోథెరపీ అయిన వాళ్ళకు కూడా ఒక 3 months క్యాంగన్ వాటర్ తాగిన తర్వాత కొలన్స్ టెస్టులు చేస్తే ఆ కొలన్స్ మొత్తం కూడా ఫ్రెష్ అయిపోయాయి, మొత్తం కూడా హెల్దీగా అయిపోయింది కొలన్స్ అంతా కూడా. సో ఇంత డ్రాస్టిక్ చేంజెస్ ఎందుకు మనిషి బాడీలో జరుగుతుంది అంటే మనం తాగే వాటర్ యొక్క సైజు 15 to 20 molecules ఉంటుంది. అంటే ఈ వాటర్లో ఉండే థర్డ్ ప్రాపర్టీ కూడా మైక్రో క్లస్టరింగ్. అంటే మనం తాగే వాటర్ యొక్క సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, 15 to 20 molecules ఉంటుంది. సో జనరల్గా మన సెల్స్ సైజ్ ఎంత ఉంటాయంటే చాలా చిన్నగా ఉంటాయి, ఈవెన్ కళ్ళకు కూడా కనిపించవు. ఒక గుండు సూది మన మీద సెల్స్ని పెడితే కొన్ని వందలు, కొన్ని వేల సెల్స్ని అక్కడ పెట్టొచ్చు, అంత చిన్నగా ఉంటాయి సెల్స్ అనేవి. సో అంత చిన్న సైజులోకి మనం రెగ్యులర్గా తాగే వాటర్ సైజ్ పెద్దగా ఉండడం వల్ల అందులోకి వెళ్ళిపోదు. సో మనం వాటర్ని ఎప్పుడైతే మనం వేడి చేస్తామో ఆ సైజ్ అనేది తగ్గుకుంటూ పోతుంది, ఇంకా వేడి చేస్తే అది ఆవిరైపోతుంది. ఎప్పుడైతే మళ్ళీ వాటర్ని కూల్ చేస్తామో మళ్ళీ అది సైజ్ అనేది పెరుగుకుంటూ వస్తుంది. అందు గురించే కోల్డ్ వాటర్ వచ్చేసి హెల్త్కి మంచిది కాదంటారు. ఎందుకంటే వాటర్ని ఎంతైతే కూల్ చేస్తామో అంత సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనకు కిడ్నీకి ఆ ఫిల్టరేషన్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఈవెన్ ఆ బాడీ అబ్జర్వ్ చేసిన కెపాసిటీ కూడా బాగా తగ్గుతుంది. అందు గురించే మనకు కోల్డ్ వాటర్ అనేది హెల్త్కు మంచిది కాదు, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎక్కువగా. సో ఈ లార్జర్ క్లస్టర్ ఉన్న వాటర్ని క్యాంగన్ మిషన్కు మనం ఇవ్వడం వల్ల 5 to 6 molecules మన వాటర్ అనేది కన్వర్ట్ చేస్తుంది. జనరల్గా మనం హాట్ వాటర్, టీ కానీ కాఫీ కానీ రెడీ చేయాలి అంటే మనం హాట్ వాటర్లో రెడీ చేస్తాం. సో ఎందుకంటే వాటర్ని ఎప్పుడైతే వేడి చేస్తే సైజ్ తగ్గుతుంది కాబట్టి ఆ టీ పౌడర్ అనేది దాంట్లో కలవడం జరుగుతుంది. బట్ క్యాంగన్ వాటర్లో మాత్రం మనం కోల్డ్ వాటర్లోనే టీ రెడీ చేయొచ్చు. సో ఒకసారి మనం చెక్ చేద్దాం. సేమ్ నేను మున్సిపల్ వాటర్ని తీసుకున్నాను.
అండ్ ఒక ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ని తీసుకున్నాను. అండ్ ఫైనల్గా కెంగన్ మిషన్ నుంచి వచ్చిన 9.5 pH వాటర్ని తీసుకున్నాను. నేను ఇక్కడ టెట్లీ గ్రీన్ ప్యాకెట్స్ తీసుకున్నాను. గ్రీన్ ప్యాకెట్ పౌచెస్. నేను ప్రతి దాంట్లో నేను 3 డ్రిప్స్ చేస్తున్నాను. One, 2, 3. టీ అనేది రెడీ అవ్వలేదు. అండ్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, దీంట్లో కూడా టీ అనేది రెడీ అవ్వలేదు. ఫైనల్గా నేను కెంగన్ వాటర్లో వేస్తున్నాను. సో మనకు కెంగన్ వాటర్ వచ్చేసి అంటే హాట్ వాటర్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మనకి రెండింట్లో అనేది టీ రెడీ అవ్వలేదు. నేను ఇక్కడ 3 డిప్స్ చేయగానే మనకు కెంగన్ వాటర్లో టీ అనేది రెడీ అయిపోయింది. ఇదేంటంటే వాటర్ సైజ్ అనేది చిన్నగా ఉందని చూపించడానికి ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చాను. సో ఈ వాటర్ మైక్రో క్లస్టరింగ్ ప్రాపర్టీ, ఈ వాటర్ సైజ్ అనేది తక్కువగా ఉండడం వల్ల మన బాడీకి వచ్చే బెనిఫిట్ ఏంటి? సో హైడ్రేషన్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. అంటే మనం ఎప్పుడైనా కానీ రెగ్యులర్ వాటర్ ఒక 1.5 లీటర్ వాటర్ మనం తాగామనుకో, సో మనకు కడుపు అనేది చాలా ఫుల్ టైట్గా అయిపోతుంది. ఈవెన్ మనం కొంతసేపు మనం ఏ వర్క్ చేయలేము, ఒక 15 to 20 minutes. బట్ ఎప్పుడైతే మనం కెంగన్ వాటర్ తాగుతామో వాటర్ సైజ్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఎక్కువసేపు ఆ వాటర్ అనేది స్టమక్లో ఉండదు. 5 minutesలో కంప్లీట్గా సెల్స్ వరకు పెనిట్రేట్ అయిపోతుంది. హైడ్రేషన్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. అండ్ మన గ్రేటర్ డెలివరీ ఆఫ్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్, అంటే మనం తిన్న ఫుడ్ అనేది డైరెక్ట్గా సెల్స్ వరకు రీచ్ అవ్వదు. అది డైజెషన్ అయిపోయిన తర్వాత న్యూట్రియంట్గా మారుతుంది. ఈ న్యూట్రియంట్స్ ఏం కావాలి? సెల్స్ వరకు రీచ్ అవ్వాలి. సో ఈ న్యూట్రియంట్స్ని సెల్స్ వరకు రీచ్ అవ్వాలి అంటే మనకు ట్రాన్స్పోర్టర్గా వాటరే పనిచేస్తుంది. అంటే మనం రెగ్యులర్గా తాగే వాటర్ వచ్చేసి మన ఫుడ్ని, మన న్యూట్రియంట్స్ని సెల్స్ వరకు తీసుకెళ్లే గుణం అనేది ఉండదు దీనికి ఎక్కువగా. ఏంటి అంటే జనరల్గా మనము న్యూట్రియంట్స్ అనేది ఫస్ట్ తీసుకెళ్ళాలి అంటే, సెల్స్ వరకు వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రియంట్స్ని తనతో కలుపుకోవాలి. సో తనతో కలుపుకునే గుణం అంటే మనకు రెగ్యులర్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్కు మున్సిపల్ వాటర్కు కలుపుకునే గుణమే లేదు. కలుపుకునే గుణమే లేనప్పుడు సెల్స్ వరకు ఎలా రీచ్ చేస్తుంది? చేయదు. అందుగురించే 1/3 వాటర్ 1/3 ఫుడ్ మాత్రమే మన సెల్స్ వరకు రీచ్ అవుతుంది. అదే ఒకవేళ మనము కెంగన్ వాటర్ ఏం చేస్తుంది అంటే న్యూట్రియంట్స్ని పర్ఫెక్ట్గా తనతో కలుపుకోగలదు. కలుపుకున్న తర్వాత సెల్స్ సైజు, ఈ వాటర్ సైజు చాలా చిన్నగా ఉండడం వల్ల సెల్స్లోకి చాలా స్పీడ్గా వెళ్తుంది. జనరల్గా మనము కార్నో బైక్నో నార్మల్గా వాటర్ వేస్తే అది తొందరగా క్లీన్ అవుతుందా, లేకపోతే ప్రెజర్ పెడితే తొందరగా క్లీన్ అవుతుందా? అలాగే మన సెల్స్లోకి చాలా స్పీడ్గా వెళ్తుంది. వెళ్ళి ఆక్సిజన్ని, న్యూట్రియంట్స్ని పర్ఫెక్ట్గా డెలివరీ చేస్తుంది. దాని తర్వాత ఆ సెల్లో ఉండే ఎసిడిక్ వేస్ట్ ఏదైతే ఉందో, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఈ ఎసిడిక్ వేస్ట్ని మొత్తం కూడా తనతో కలుపుకొని, అంటే మనిషి బాడీలో వాటర్ అనేది ఎక్కడైతే ఎగ్జిట్ అవుతూ ఉంటుందో ఆ బాడీ గోడలకు ఉండే టాక్సిన్స్ని మొత్తం తనతో కలుపుకొని అవుట్ స్టాండింగ్ డీటాక్సిఫికేషన్ చేస్తుంది. అంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని మొత్తం కూడా అది బయటికి పంపించేస్తుంది. సో మనకు సూపర్ హైడ్రేషన్గా పనిచేస్తుంది. ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ని పర్ఫెక్ట్గా సెల్స్ వరకు రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అండ్ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని మొత్తం కూడా రిమూవ్ చేస్తుంది. సో మనకు ఈ వాటర్లో ఉండే 3 ప్రాపర్టీస్. ఆల్కలైన్ నేచర్ వల్ల మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని pH బ్యాలెన్స్డ్గా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా స్ట్రాంగ్గా అవుతుంది. సో మన బాడీలో మైక్రో క్లస్టరింగ్ అనే ప్రాపర్టీ వల్ల ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ అనేవి పర్ఫెక్ట్గా బాడీకి అందుతాయి. మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని మొత్తం కూడా బయటికి పంపించేస్తుంది.